హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా! ఒక పని బిగిన్ పెట్టాలని చెప్పేసి. అదనమాట ఈ పని. సోమవారం రోజు ఎంత ట్రై చేశానో ఈ పనైతే స్టార్ట్ చేయాలి. రాఖీ పౌర్ణమి రోజు ఎలాగైనా స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ నాకు ఆ రోజు అస్సలు కుదరలేదు. టైం అంతా కూడా ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇంకా నైట్ 10 అంటే 10 దాటాక మాత్రం ఒక్కటైనా సరే ఈ కుర్చీ వేసి పనుకోవాలని చెప్పి అప్పుడు దారాలు పోసి ఒకటైతే మాత్రం ఫినిష్ చేశాను. ఇంకా ఒకటి వేసిన తర్వాత ఇంక ఈ దారాలన్నీ కూడా పోసుకున్నాను అనమాట. మొత్తం 4 కలర్స్. ఇదే అనమాట నేను వేసిన ఫస్ట్ శారీ అయితే. ఉదయం 9 గంటలకు కూర్చున్నాను. ఖచ్చితంగా మధ్యాహ్నం 12:30 అయిందనమాట. ఇంక అప్పుడు లేసి స్నానం చేసి ఇప్పుడైతే భోజనానికి వెళ్ళాలన్నమాట. రెడీ అయ్యాను. చూడండి ఈ శారీ అయితే వేయటం అయిపోయింది. ఇంకా భోజనానికి వెళ్ళొచ్చాక ఇంక ఇది అయితే మాత్రం ఈ శారీ అర్జెంటుగా స్టిచ్చింగ్ అయితే చేసేవ్వాలి. తను ఊరు వెళ్తుందనమాట. తనకైతే అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. శారీకి అయితే ఫాల్ వేస్తున్నాను. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఇక శారీ కుచ్చులు కూడా ఉన్నాయి దీనికైతే. శారీకి అయితే నేను ఫస్ట్ చూపించాను కదా! ఆ శారీకి అయితే నేను కుచ్చులు అయితే ఫస్ట్ అనమాట నేను వేయటం ఆ శారీకి. ఇంకా వర్క్ కూడా మన దగ్గర ఉండిద్ది అనమాట. కంటిన్యూ చేయాలి. ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. తర్వాత మనకి శారీ ఫాల్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే నేను శారీ మన దగ్గర లేదు. బ్లౌజ్ వర్క్ ఇచ్చారు. శారీ తను ఫస్ట్ రాఖీ రోజు కట్టుకుందనమాట. ఇంకా ఫస్ట్ బ్లౌజ్ కుట్టిచ్చేసి అని చెప్పారు. తర్వాత శారీకి నేను పెద్ద ఫాల్ ఏమన్నమాట. తర్వాత చీరాలు వెళ్ళి తీసుకొచ్చి దానికి ఫాల్ అయ్యేసేసరికి ముందు బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేసి తర్వాత శారీ ఫాల్ అయితే వేస్తున్నాను. ఇంకా దీనికి ఎమ్మింగ్ చేసేవాళ్ళనమాట. దీనికి సింపుల్గా అర్జెంట్ అన్నారు కదా! నేను ఏమీ డిజైన్స్ అయితే పెట్టలేదు. సింపుల్గా ఇట్లా అయితే గోటిచ్చాను. ఇంకా నడుముకి కూడా అంచు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను. సన్నగా పైపింగ్ వేసేసి నేనైతే పైపింగ్ వేసేటట్టయితే మిషన్లో ఏ సెట్టింగ్ అయితే చేయనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి వేరే వాళ్ళ బ్లౌజులు. వీళ్ళకి పెళ్ళికి వెళ్ళడానికి అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు. ఇంకా తనవి ఉన్నాయి, ఇంకా బ్లౌజులు ఉన్నాయి. తను పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. తన బ్లౌజులు అయితే తర్వాత. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. వేరే శారీ మీదకి అనమాట. వరలక్ష్మి వ్రతంకి మనం శారీ పెట్టుకుంటాం కదా! దాని మీదకని తెచ్చుకుంటే ఈ శారీ మీదకి కూడా మ్యాచింగ్ అయినాయి. ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. ఈ మధ్య మనకి బాగా ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఇవి వీడియోస్ అప్పుడు కదా, మనం రాఖీ పౌర్ణమి అప్పుడు అనమాట. తెల్లారి ఆ తర్వాత రోజు అనమాట. నేను మన ఈ మ్యారేజ్ బట్టలు ఉన్నాయని అప్పుడు వీడియోస్ తీయటం ఆగిపోయాను కదా. కొన్ని వీడియోస్ పెట్టడం ఆగిపోయినాయి. తీశాను. ఆ వీడియోస్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా తర్వాత కొన్ని రోజులు వీడియోస్ తీయలేదు. ఇంకా అప్పుడు కొంచెం అయితే అట్లా తీసి పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి అది ముందు మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసి గమ్ అంటించి ఆడబెట్టా కదా, అదనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. ఈ బ్లౌజు మనం గమ్ అంటించుకోవటం వల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ముందైతే ఎమ్మింగ్ చేసే పట్టి మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. ఇక చూడండి, నేను చేసినట్టయితే మాత్రం ఎవరు చేయరు. నేను చాలా వీడియోస్ చూశాను. ఈ మధ్య ఒక్కళ్ళు తగిలారనమాట నాకు ఇట్లా నాలాగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. మామూలుగా నార్మల్గా బయట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా మెడపట్టి ఇలాగైతే స్టిచ్చింగ్ చేయరు. ఎందుకంటే ఒంటి పొర మీద క్రాస్ ముక్క కట్ చేసుకుంటాం కదా, వన్ సైడు స్టిచ్చింగ్ వేసి ఇంకో సైడు మామూలుగా బ్లౌజ్కి జాయింట్ చేస్తాం అనమాట. అట్లా పైపింగ్కి మనం తీసుకుంటాం కదా, ఆ క్లాత్ అట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసి దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తారు. ఇప్పుడైతే నేను 2 వైపులు అంటే ఒకవైపు స్టిచ్చింగ్ వేయను. క్రాస్ మొక్కకి మనకి ఒక సైడే స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా, ఒక సైడ్ కూడా స్టిచ్చింగ్ వేయను అనమాట. మామూలుగా మధ్యకి మడత పెట్టేసేసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇలా ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనకి ఇలా కట్ చేసుకోవడానికి కూడా అది మనం స్టిచ్చింగ్ చేశాక ఒక పొర కట్ చేయాలి కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటారు. చూశాను నేను అది స్టిచ్చింగ్ చేయడం. అంటే ఫోన్లో కాకుండా విడిగా కూడా నేను కొంతమంది టైలర్స్ దగ్గర చూశాను అనమాట. మనకి తర్వాత అంటే మన దగ్గర ఏదైనా డౌట్స్ అని కొత్త టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు ఇట్లాగని చెప్పేసి. అది కూడా వచ్చు. కానీ నేనైతే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేస్తాను. మేము నేర్చుకున్న తనైతే ఇట్లా స్టిచ్చింగ్ చేస్తారనమాట. నాకు దానికన్నా కూడా ఇది ఈజీగా అనిపించింది. మీకెవరికన్నా ఇట్లా ఈ టిప్ ఉపయోగపడితే మాత్రం ట్రై చేయండి. ఇది మనకి ఎమ్మింగ్ చేయడానికి కానీ కటింగ్ చేయడానికి కానీ దేనికైనా కూడా ఈజీగా ఉండిద్ది. నాకు దానికన్నా కూడా ఆ స్టిచ్చింగ్ కన్నా కూడా ఈ స్టిచ్చింగ్ బాగా తేలిక అనిపించింది అనమాట. నాకు అదైతే మాత్రం కొంచెం కష్టం అనిపించింది. ఇది చాలా తేలిక అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజుకి ఒకవైపు
శారీకి బార్డర్ వచ్చింది కదా, దానికి జరీ ఉంది కానీ ఇంకోవైపు బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి ఆ పేట అనేది లేదు, అంచు లేదు, ప్లెయిన్ వచ్చింది. అందుకని చెప్పేసి పైన వైపు అంచు వచ్చింది. వాళ్ళని అడిగి కస్టమర్స్ని వేయమంటారని చెప్పేసి అంచు వచ్చేటట్టుగా, అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం పెద్ద ఆవిడదనమాట. మరీ ప్లెయిన్ ఎందుకులే, కొంచెం ఒక 2 ఏళ్ళు వెడల్పు జరీ ఉంది, దాన్ని చూసి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే మనం అటు చివరి నుంచి పెట్టుకొని వచ్చే కన్నా ఇట్లా మధ్యలో కరెక్ట్గా మనం కుట్టాడుందో మళ్ళీ హ్యాండ్కి మనం గుర్తు పెట్టుకుంటాం కదా సెంటర్లో, అది చూసుకొని దాన్ని బట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది, ఈజీ కూడా. అంటే మళ్ళీ కొన్ని సాగదీసి కుడుతుంటారనమాట, అట్లా సాగదీసి మాకు నేర్పించినా కూడా సాగదీసి కుట్టడం నేర్పించింది, కానీ తర్వాత అది కరెక్ట్ కాదని మనం నేర్చుకున్నప్పుడు కాకుండా కొన్ని టిప్స్ అయితే మనకి ఎవరో ఒకరి ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే మాత్రం యూట్యూబ్ ఆన్ చేసామంటే మనకి టైలరింగ్ సంబంధించి చాలా టిప్స్ అయితే ఉన్నాయి. అన్ని టిప్స్ ఉపయోగపడతాయి అని చెప్పను, కానీ కొన్ని అయితే మాత్రం మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నా వరకు అయితే నేను కొన్ని అయితే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి, అన్నీ కలిపి కొడుతుంటాను అనమాట. నా మైండ్లో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, 2 కూడా కలిపి దాన్ని పర్ఫెక్ట్గా చూసుకొని అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇంతవరకు మనకైతే ఎప్పుడు అట్లాంటి రిమార్క్స్ అయితే రావు. ఎందుకంటే నేను ఏదన్నా ట్రై చేశానంటే ఫస్ట్ నా బ్లౌజుల మీద ట్రై చేసుకుంటాను, తర్వాత కస్టమర్స్, లేదంటే మా రిలేటివ్స్ బ్లౌజులు ఉంటాయి కదా, మా సిస్టర్స్ వాళ్ళ వాటి మీద ట్రై చేస్తాను. ఉపయోగపడిద్ది, దీనివల్ల నష్టం ఏం లేదనుకుంటే మాత్రం మా రిలేటివ్స్ వాటి మీద కూడా ట్రై చేస్తుంటాను అనమాట. మనకెప్పుడు ఫెయిల్ అవ్వలేదు, కానీ ఎక్కువ ట్రై చేయను. దాంట్లో మన బ్రెయిన్ వాడి దాన్ని కొన్ని మెలకువలతో అయితే నేను చేస్తానన్నమాట. ఇది అంతకుముందు కూడా నేను హ్యాండ్ నార్మల్గా స్టిచ్చింగ్ అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ వరకు కొలుసుకొని కుట్టేదాన్ని. ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు నీట్గా వచ్చిద్ది, పర్ఫెక్ట్గా కూడా వచ్చిద్ది అనమాట. చూసారు కదా, ఒక హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. మనకి ఈ చంక బొమ్మలు అంటే అతుకులు పడతాయి కదా చంక దగ్గర హ్యాండ్స్కి, అవి కూడా మనకి ఎంతవరకు వస్తాయి ఏంటనేది కూడా, హ్యాండ్ కటింగ్ అనేది కూడా నేను కొంచెం మాకు నేర్పించిన దాని మీద ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు కానీ కాదు, అప్పుడు కుదరకుండా ఏముండేవి కాదు, ఇప్పుడు కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతా చేసుకుంటా వస్తుంది అనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మాత్రం సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి కరెక్ట్గా పట్టు వేసుకొని సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా నేనేమి మెలకువలు అయితే ట్రై చేయను, ఎందుకంటే మనకి అంత పర్ఫెక్ట్గా అంటే ఖచ్చితంగా కుట్టు ఒకసాటికి రావాలి అట్లా ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా టిప్ అయితే, దానికోసం నేను కూడా ట్రై చేస్తాను, కానీ పర్ఫెక్ట్గా అంతే రావాలనే ఉండదు. ఎందుకంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది బాడీకి సెట్ అవ్వటం కరెక్ట్గా కావాలన్నమాట. కానీ ఈ కుట్టు కూడా కరెక్ట్గా వచ్చింది అనమాట. మన కటింగ్లో వచ్చేసేసిద్ది, అది మనం స్టిచ్చింగ్లో కాదు, మన కటింగ్లోనే మన బ్లౌజ్ అనేది ఫిట్ అనేది వచ్చేసేసిద్ది. ఇంకా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆ ఖర్చులు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మాత్రం కరెక్ట్గా వచ్చేసినట్టే బ్లౌజ్ అనేది. ఇక ఇప్పుడు ట్రై చేస్తున్నాను చూడండి, ఇదైతే మాత్రం ఈ బ్లౌజ్ కుట్టబోయే ముందే ఈ టిప్ అయితే ఇట్లా కొలుసుకొని కొట్టాలి అది ఇదంతా చూశాను, కానీ మనం కట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకని చెప్పి నేను అది ట్రై చేయలేదు. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాను అనమాట, దాని ప్రకారం అయితే నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అది ఫోల్డ్ చేసి మధ్యకి చూసి కొలుసుకున్నట్టయితే ఆ చివర మనకి 2 ఇంచెస్ రావట్లేదు, ఒక 1 ఇంచ్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా నేను మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కవర్ అయిపోయింది, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనం గమ్మంటించుకోవడం వల్ల ఏంటంటే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా, ఈ లైనింగ్ బ్లౌజులు ఉంటాయి కదా, టైం సేవ్ అయ్యిద్ది, స్టిచ్చింగ్ సేవ్ అయ్యిద్ది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్ కూడా సేవ్ అయ్యిద్ది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి ముందు వీడియోస్లో కూడా నేను చెప్తాను.